వీళ్ళ ముగ్గురులో మీ లవర్ ఎవరిని పెళ్లి చేసుకుంటారు? అది కదా సార్, కదా చెప్పలేము. కానీ లవర్ క్యారెక్టర్ అయితే ఈవిడ చేసింది. కృతి ఒక లైఫ్లో అంటే ఒక పర్సన్తో ట్రావెల్ చేయాల్సిన పర్సన్ క్యారెక్టర్ ఈవిడ చేసింది. ఆవిడేమో పోలీస్, మీకు తెలుసు, కాపు. ఆల్రెడీ ఆవిడ కూడా చెప్పింది పోలీస్ గురించి. అయితే మొత్తం ఒక సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా ఇది. మీకు ప్రతి ఒక 15-20 మినిట్స్కి ఒక ట్విస్ట్ వస్తూనే ఉంటుంది సినిమాలో. అంటే ఇప్పుడు జనం ఎలా అయ్యారంటే, ఇప్పుడు ప్రతి ఒక్కళ్ళు, నేను ఇందాక కూడా చెప్పాను, రీల్స్ చూస్తుంటారు, షార్ట్స్ చూస్తుంటారు. అయితే వాళ్ళకి ఏంటంటే 30 సెకండ్స్ 1 మినిట్లోనే సినిమా మొత్తం అయిపోతుంది. ఇప్పుడు అది అలవాటైపోయింది. థియేటర్కి ఎవడో వెళ్ళటం లేదు. థియేటర్కి ఎందుకురా బాబు, ఇందులోనే సరిపోతుంది అని చెప్పేసి ఈ అలవాటైంది. ఇంకా ఇందులో ఇవన్నీ వచ్చిన తర్వాత ఏమైందంటే, వాళ్ళకి కావాల్సిన ఈ స్టోరీస్, కొత్త కొత్త స్టోరీస్, అంటే సినిమాల్లో కూడా రాలేని ఈ స్టోరీస్ వాళ్ళు షార్ట్లు, ఈ వీడియోలు, రీల్స్ చేసి పెట్టేస్తున్నారు, వైరల్ అవుతున్నాయి. అయితే జనం ఇప్పుడు ఎలా అయ్యారంటే, ఒక సినిమా వస్తుందంటే డైరెక్టర్లు కూడా అంత పట్టుబడి, అంటే అంత గట్టిగా విషం ఉన్న సినిమాని తీసుకురావాలి. అయితే అలాంటి విషం ఉన్న సినిమా ఇది. ఇప్పుడు ఈ షార్ట్స్, రీల్స్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇందులో సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మొత్తం షార్ట్ తీసి షార్ట్ పెట్టి అలసిపోతాడు. అన్ని షార్ట్లు ఉంటాయి ఇందులో. అంటే అలాంటి సినిమా ఇది. మంచి కృతి ఏంటి చూస్తుంటే కలర్ఫుల్ కనిపిస్తున్నారు. దాంట్లో ఏంటి గ్లామర్ కంటెంట్ ఉంటుందా, లేకపోతే వేరే కంటెంట్ ఏమైనా ఉంటుందా? గ్లామర్ కంటెంట్ it's all about chemistry, I guess. Kuch aise matlab as we say ki intimate and bold scenes, no, nothing is like that. It's all for family entertainment. But yeah, the chemistry, the bonding, it's like a couple. So that is good. Like you can watch it with your parents, go with your family, go with your friends, watch it, enjoy. Waisa hi hai. ఎట్లా అండి ఎంతమంది కలర్ఫుల్గా పెట్టుకుని ఫ్యామిలీ కోసం ఏదేస్తా ఉంటే ఎట్లా? కంటెంట్, స్టోరీ. ఎందుకంటే ఒక మెసేజ్ ఉన్నప్పుడు ఫ్యామిలీతో కూడా చూస్తే వాళ్ళు కూడా, అంటే తప్పుగా ఏం చూపించలేదు కదా. మీరు ట్రైలర్ చూసి ఉంటారు, అది ఒకటే లాస్ట్, అది కూడా ఒక శిక్ష. ఎవడైనా తప్పు చేసిన వాడికి శిక్ష పడాలి అంటారు కదా, కర్మ తిరిగి వస్తుంది అంటారు చూడండి, కర్మ ఈజ్ బ్యాక్, అట్లా అది. కానీ అలాంటి మెసేజ్ సినిమా మనం, అంటే ఎప్పుడైనా సినిమా తీసిన వాళ్ళు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడైనా ఒక మంచి మెసేజ్ ఇవ్వాలి. ప్రతి ఒక్కరు లాస్ట్ చివరికి చూసేది మెసేజ్. ఎందుకంటే కొంతమంది మన తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నారంటే, అవే రియల్ అనుకొని అదే ఫాలో అవుతారు. ఇప్పుడు ఒక సినిమా వచ్చింది, అందులో ఒక హీరోయిన్ చనిపోద్ది, హీరో చచ్చిపోతాడు. మొన్ననే వచ్చింది, సినిమా పేరు చెప్పకూడదు కానీ. అయితే అలాంటిది ఇంకొక అమ్మాయి సూసైడ్ చేసింది అని విన్నాను నేను. ఓకే. అయితే అలాంటి చూపించకూడదు, అంటే జనంకి ఒక మెసేజ్ ఇవ్వాలి, మంచి మెసేజ్ ఇవ్వాలి. సూసైడ్ ఇట్లాంటిది కాకుండా అలాంటి పెట్టినా కూడా ఒక మెసేజ్ ఇవ్వండి, పెట్టండి, తప్పులేదు. కంటెంట్ ఉండాలి, ఒక మంచి మెసేజ్ కూడా ఉండాలి దాంతోపాటు. కానీ ఇదే మీరు కూడా చేయాలని చెప్పి నేర్పించకూడదు. అది ఒక మంచి మెసేజ్ సినిమా ఇది.